నమస్తే అండి అందరికీ. myself Raja. I'm working as a DevOps engineer in one of the MNC in India. అండ్ నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. డెవాప్స్ ప్రాజెక్ట్స్ అనేవి తెలుగులో చేయడానికి. యూట్యూబ్లో చాలా తెలుగులో ఉన్నాయి డెవాప్స్, బట్ వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు కానీ డెవాప్స్ ప్రాజెక్ట్స్ చెప్పట్లేదు అనమాట. ముందుగా అందరికీ నమస్తే. సో నేను ఈ ఛానల్ ఏంటంటే డెవాప్స్ ప్రాజెక్ట్స్ అన్నవి చేస్తాను ఇన్ ఆల్ ది టూల్స్ లైక్ డోకర్, కుబర్నెటిస్, జెన్కిన్స్ అండ్ టెరాఫార్మ్, యాన్సిబుల్, ఆల్ with a clear understanding and troubleshooting as well. So by using these videos you can మీరు చాలా ఈజీగా డెవాప్స్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ నా గురించి బ్రీఫ్ వచ్చేసి I'm a professional DevOps engineer with 3+ years of experience working in one of the largest MNC in India, and my specialization వచ్చేసి Docker and Kubernetes and CI/CD pipelines end to end, from creating pipelines to deploying to both non-prod and production staging environments as well. And నాకు cloud environments లో hands-on experience అనమాట, both AWS and Azure as well. And infrastructure as code వచ్చేసి Terraform and Ansible. I have a good experience in configuring these servers, and Terraform వచ్చేసి we can automate the cloud services as well. సో అది నేను మీకు ప్రాజెక్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఎట్లా ఆటోమేట్ చేస్తాం అన్నది. సో ఇది మీకు ఎట్లా యూజ్ అవుతుందంటే ఇక్కడ ఓన్లీ ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, మొత్తం తెలుగులో ఉంటుంది. మీరు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఏ ట్రైనింగ్ మీరు ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ చేస్తేనే మీకు అన్నది ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. డెవాప్స్ ఆర్కిటెక్చర్ ఎట్లా వర్క్ అవుతుంది, డెవాప్స్ ఎన్విరాన్మెంట్లో కంప్లీట్ అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలంటే ప్రాజెక్ట్స్ చేయాలన్నమాట. చాలామందికి ఇంటర్వ్యూలు అదే ట్రబుల్ ఫేస్ చేస్తారు. సో నేను ఓన్లీ ప్రాజెక్ట్సే చేస్తాను, దట్టు కంప్లీట్ తెలుగులోనే ఉంటుందన్నమాట. ఈవెన్ దో మీరు ట్రబుల్ షూటింగ్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు విత్ ఆప్టిమైజ్డ్ వే. ఇక్కడ చాలా షార్ట్ అండ్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈవెన్ దో మీకు జస్ట్ ప్రీరిక్విజిట్ వచ్చేసి మీకు బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి డెవాప్స్ టూల్స్ పైన, అండ్ స్క్రిప్టింగ్ అండ్ వన్ ఆఫ్ ది ఓఎస్ ఆల్సో లైనక్స్ ఆర్ యూనిక్స్ మీకు ఒక ఐడియా ఉండాలి ముందుగానే. సో ప్రాజెక్ట్స్ అనేవి మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి అన్నమాట. అండ్ ఫర్దర్గా నేను కంప్లీట్ ఎండ్ టు ఎండ్ పైప్లైన్ డిజైనింగ్ కాడి నుంచి అండ్ అది డిప్లాయింగ్ ఇంటూ ఎన్విరాన్మెంట్స్ వరకు కంప్లీట్ నేను ప్రాజెక్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా ప్యారలల్గా ప్రాజెక్ట్స్ చూసి ప్రాజెక్ట్స్ ప్రాక్టీస్ చేశారంటే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట డెవాప్స్ పైన. అండ్ నా అచీవ్మెంట్స్ వచ్చేసి ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ డెలివర్డ్ హై క్వాలిటీ సొల్యూషన్స్ విత్ ఎన్హాన్స్డ్ ఎఫిషియన్సీ, స్కేలబిలిటీ, విచ్ మీన్స్ హై ఎఫిషియన్సీ ఉంటాయన్నమాట. అండ్ స్కేలబుల్ కూడా దెర్ ఇస్ నో డౌన్ టైమ్ అండ్ మీట్ ది బిజినెస్ రిక్వైర్మెంట్స్. అండ్ ఇందులో మనం మెయిన్గా ఫోకస్ చేసేది స్ట్రీమ్ లైనింగ్ ఆపరేషన్స్ లైక్ కంప్లీట్ ఆల్ ది పైప్ లైన్. అండ్ ఐ విల్ గివ్ యూ మీకు క్లియర్ అండర్స్టాండింగ్ చెప్తాను అనమాట. ముందు ప్రాజెక్ట్ చేయడానికి ముందే మనం ఏం చేస్తున్నాం, అది ద ప్రాసెస్ హౌ ఇట్ వెంట్ అన్నది నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఫర్దర్ మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్తాము. సో మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది మనం ఏం చేస్తున్నాం ప్రాజెక్ట్లో అనేది. అండ్ ఇంప్రూవింగ్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ని మనం డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయన్నమాట, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఆటోమేట్ చేయొచ్చు అనమాట అదే ప్రాసెస్ని కూడా విత్ లెస్ స్టెప్స్ వీ కెన్ అచీవ్ మోర్ అన్నట్టు. అండ్ ఎన్ష్యూరింగ్ రిలయబుల్ అండ్ స్కేలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే అది మన అప్లికేషన్ అనేది నో డౌన్ టైమ్ అన్నట్టు మనం ఎట్లా అచీవ్ చేయగలం విత్ రిలయబుల్, దెర్ ఇస్ నో హైలీ అవైలబుల్ అనమాట. హైలీ అవైలబుల్గా ఉండేటట్టు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎట్లా చూసుకోవాలి అనేది మనం ప్రాజెక్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, ఏమైనా కామెంట్స్ చేద్దాం అనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఏమైనా ఫర్దర్ సజెషన్స్ ఇద్దాం అనుకున్నా ఫర్ సెటెన్ టూల్స్ ప్రాజెక్ట్ కావాలి, సెటెన్ డెఫ్స్ టూల్ పైన మీకు ఒక రిక్వైర్మెంట్ ఉంది దాని మీద మీరు ఒక ప్రాజెక్ట్ కావాలి అనుకుంటే మీరు అది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చెక్ చేసి దానిపై ఆ విధంగా మీరు ఏమైనా ఆర్కిటెక్చర్ ఒకటి ఐడియా ఉంటే ఆర్కిటెక్చర్ ప్రాసెస్ నాకు పెడితే నేను ఆ విధంగా కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అట్లానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా డెవాప్స్లో నేర్చుకోవాలి అనుకుంటున్నారు ఆర్ నేర్చుకుంటున్నారు ప్రెజెంట్ అంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట. నేను ఓన్లీ డైలీ ప్రాజెక్ట్స్ చేస్తాను, డైలీ ఒక ప్రాజెక్ట్ అన్నది ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అనమాట. సో దట్ వాళ్ళు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలరు డెవాప్స్ ఆర్కిటెక్చర్ ఎట్లా అవుతుంది,
మీ ఈవెన్ దో మీకు ట్రైనింగ్ కూడా అవసరం లేదు, మీరు ప్రాజెక్ట్ అని క్లియర్ అండర్స్టాండింగ్ అని ఉంటే దట్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని, ఆ బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి. సో నేను ఇప్పుడు ప్రాజెక్ట్ అప్లోడ్ చేశాను మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఐ ఎమ్ గ్యారంటీ ఆన్ దట్ వన్. ప్రాజెక్ట్స్ కాబట్టి మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ ఎక్కువ చేస్తే మీకు ఇంటర్వ్యూకి వెళ్తేప్పుడు అంత అడ్వాంటేజ్ అవుతుంది. ఆబ్వియస్లీ మీకు ట్రబుల్ షూటింగ్ కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రబుల్ షూటింగ్ ఎట్లా చేస్తాము, ఏమైనా ఇష్యూ వస్తే డెఫినెట్గా మనం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఏవో ఒక ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అవి మనం లాగ్స్లో ఎట్లా చెక్ చేయాలి, ఏ ఇష్యూని ఎట్లా సాల్వ్ చేయాలన్నది నేను మీకు క్లియర్ అండర్స్టాండింగ్ చేస్తాను. సో అదే అండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోని కూడా. అండ్ మీకు ఏమైనా ఫర్దర్గా ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తున్నట్టయితే కింద కామెంట్ చేయండి. నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వీ కెన్ డిస్కస్ ఆన్ ఎనీథింగ్ లైక్ మీ కెరీర్ పరంగా కూడా మనం డిస్కస్ చేయొచ్చు. మీకు ఏమైనా కెరీర్ గైడెన్స్లో కూడా హెల్ప్ చేయాలంటే నేను చేస్తాను. సో అది థ్యాంక్ యూ అండి, బాయ్.